హాయ్. ఐకాన్ ఇండియా ద్వారా పరీక్షలకు సన్నద్ధమయ్యే మీకందరికీ నా శుభాకాంక్షలు. నేను వేమూరి సత్యవతి, తెలుగు పంతులమ్మని. మీ సిలబస్లో ఉన్నటువంటి రామాయణం దీని మీద మాట్లాడటానికి సన్నద్ధమవుతున్నాను. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణం బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆదిశంకరాచార్యులు మన భద్రాద్రి శ్రీరామమూర్తులను చూచి పలికిన శ్లోకం అన్నమాట అది. ఈ రోజున మనం సిలబస్లో ఉన్నటువంటి రామాయణంలో ఉన్న కొన్ని విశేషాల్ని చెప్పుకుందాం. ఈ రామాయణం ఎటువంటి ఇతిహాసం? ఇతిహాసం అంటే చాలా సంవత్సరాల క్రితం నిజంగా ఈ భూమి మీద జరిగినటువంటి వృత్తాంతం. భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్త్యా యుక్త్యా చ భారతం, భక్త్యా యుక్త్యా చ బుద్ధ్యా చ జ్ఞేయం రామాయణార్ణవం. మనకి భాగవతం తెలుసుకోవాలంటే భక్తి ఉండాలి. భక్తితో పాటు యుక్తి కూడా ఉంటే భారతం చక్కగా అర్థమవుతుంది. భక్తి యుక్తిలతో పాటు చక్కటి బుద్ధిశక్తి కూడా ఉంటేనే రామాయణంలో ఉన్న విశేషాలన్నిటినీ మనం పట్టుకోగలుగుతామని ఈ మాటకి అర్థం అన్నమాట.